కోడిగుడ్లలో కొలెస్ట్రాల్ ఉంటుంది. అది కూడా మంచి కొలెస్ట్రాల్. వీటిని మనం తీసుకోవడం వల్ల గుండె సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుంది. చెడు కొలెస్ట్రాల్ వల్ల మనకి నష్టం ఉంటుంది. కానీ మంచి కొలెస్ట్రాల్ ఎప్పుడూ కూడా మనకి మేలు చేస్తుంది. వీటిని తినడం వల్ల గుండె ఆరోగ్యం బాగుంటుంది. వీటిని మన డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇందులోని పోషకాలన్నీ మనకి అందుతాయి. ఒక గుడ్డులో 75 క్యాలరీలు ఉంటాయి. దీంతో పాటు ఫ్యాట్, ప్రోటీన్, పొటాషియం, సోడియం, కొలెస్ట్రాల్, విటమిన్స్, సెలీనియం, కాల్షియం, జింక్ వంటి ఎన్నో ఉంటాయి. కోడిగుడ్లని మనం అనేక రకాలుగా తీసుకుంటాం. ఓసారి ఉడికించి తింటే మరోసారి ఆమ్లెట్, ఇలా రకరకాలుగా తీసుకుంటాం. గుడ్లని ప్రోటీన్ కి సూపర్ సోర్స్ అని చెప్పొచ్చు. ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది. వీటిని తినడం వల్ల బాడీ టిష్యూస్ రిపేర్ అవుతాయి, మజిల్స్ తో సహా. అందుకే జిమ్ చేసే వారిని ఎక్కువగా గుడ్లని తినమని చెబుతారు. గుడ్లని ఎప్పుడు తినాలనేది చాలా విషయాలపై ఆధారపడి ఉంటుంది. మీరు కోడిగుడ్లని ఉదయం తీసుకుంటే మెటబాలిజం పెరిగి ఎనర్జీగా ఉంటారు. చాలా సేపటి వరకు ఆకలి కాకుండా ఉంటుంది. దీంతో ఎలాంటి క్రేవింగ్స్ లేకుండా ఉంటాయి. లంచ్ వరకు క్రేవింగ్స్ లేకుండానే ఉండొచ్చు. హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనేది బ్రెయిన్ కి మంచి ఫుడ్. గుడ్లలో కొలైన్ ఉంటుంది. ఇది బ్రెయిన్ హెల్త్ కి చాలా మంచిది. ఇందులో వాటర్ సోల్యూబుల్ కాంపౌండ్స్, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. కొలైన్ అనేది న్యూరో ట్రాన్స్మిటర్ ప్రొడ్యూస్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఇవి ఇంటెలిజెన్స్ ను కూడా పెంచుతుంది. దీనివల్ల బ్రెయిన్ ఫంక్షన్ మెరుగ్గా మారుతుంది. అందుకే బ్రేక్ఫాస్ట్ లో తినడం చాలా మంచిదని చెబుతారు. వీటిని తినడం వల్ల మజిల్స్ కి ఎంత మంచిదో బ్రెయిన్ హెల్త్ కి కూడా అంతే మంచిది. అంతేకాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కంటి చూపు సమస్యల్ని దూరం చేస్తాయి. ఆకుకూరల్లో లభించే పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్ అన్ని కూడా గుడ్లల్లో ఉంటాయి. అందుకే వీటిని తినడం వల్ల దృష్టి సమస్యలు దూరం అవుతాయి. గుడ్లలో క్యాలరీలు తక్కువగా ఉండి ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. దీంతో కడుపు నిండుగా ఉంటుంది. వెయిట్ లాస్ డైట్ లో ఉన్నవారు వీటిని హ్యాపీగా తినొచ్చు. దీంతో జంక్ ఫుడ్స్ తినాలన్న కోరికలు కూడా తగ్గుతాయి. దీంతో స్నాక్స్, ప్యాకేజ్డ్ ఫుడ్ తినరు, హెల్దీ ఫుడ్ తింటారు. దీంతో బరువు తగ్గుతారు. మీ అవసరాలను బట్టి ఎప్పుడు తినాలి, ఎన్ని తినాలనే విషయం మీ డైటీషియన్ చెప్పిన విధంగా తీసుకుంటే సరిపోతుంది.